విజయనగరం లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పోయినసారి 7కు 7 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మిగతా ఏ పార్టీకి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. ఇక విజయనగరంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ అది నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం, చీపురుపల్లి, బొబ్బిలి, రాజం, ఎచ్చెర్ల. ఇక ఫస్ట్ వన్ నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బి అప్పలనాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ తరఫున లోకం నాగమాధవి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో బి అప్పలనాయుడు నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కె వీరభద్రస్వామి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపు నుంచి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కె వీరభద్రస్వామి గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ తరపున అంటే కూటమి పార్టీ తరపున పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ గజపతి నగరం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స అప్పల నర్సయ్య పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున కొండపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పల నర్సయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరఫున కె కళా వెంకట్రావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక బొబ్బిలి అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిన్నప్పలనాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరఫున బేబీ నాయన పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిన్నప్పలనాయుడు గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ తరఫు నుంచి బేబీ నాయన గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది బొబ్బిలి అసెంబ్లీ సెగ్మెంట్లో. రాజం అనేది ప్రత్యేకించి ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టి రాజేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరఫున కె మురళీమోహన్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి కంబాల జోగులు గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇక ఈసారి టీడీపీ పార్టీ నుంచి కె మురళీమోహన్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జి కిరణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎన్ ఈశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎచ్చెర్ల నుంచి జి కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. సో ఇది విజయనగరం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. వాటికి సంబంధించి గెలిచేదెవరు ఓడేదెవరు అనే వివరాలు మేము మీకు క్లియర్గా ఇచ్చాం. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.